ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీ బాయమ్మతోట ప్రాంత ప్రజలు అతివేగంగా వెళుతున్న వాహనాలతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలియజేశారు. వాహనదారులకు పలుమార్లు చెప్పినప్పటికీ వారి వేగంలో నియంత్రణ లేకపోవడంతో బాయమ్మతోట ప్రాంతంలో నివసించే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుపై వేగ నిరోధకాలను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలే స్వచ్ఛందంగా వేగ నిరోధకాలను ఏర్పాటు చేసే పనిలో పాల్గొనటం జరిగింది. ఈ రోడ్డుపై ట్రాక్టర్లు మరియు ఇదే ప్రాంతంలో టాటా షోరూమ్ గోడౌన్ ఉండటం వల్ల తరచూ టాటా కంపెనీకి సంబంధించిన కార్లు అతివేగంగా వెళుతూ ఉన్నాయని, చాలాసార్లు వాహనాలు నడిపే డ్రైవర్లకి చెప్పినప్పటికీ వేగ నియంత్రణలో వాహనదారులు సహకరించడం లేదని తెలుపుతున్నారు. ఈ కారణంగా స్వతహాగా బాయమ్మతోట ప్రజలు కొంత మొత్తాన్ని పోగు చేసి తామే స్వచ్ఛందంగా వేగ నియంత్రణ కొరకు వేగ నిరోధకాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలియజేశారు. తిరుపతి టౌన్కి తమ పనుల నిమిత్తం తరచూ పిల్లలు మరియు మహిళలు, వృద్ధులు ఈ బాయమ్మతోట మార్గంలో తిరుగుతూ ఉంటారని, ట్రాక్టర్లు మరియు టాటా వాహనాలు అతివేగంగా పోతూ ఉంటాయని, రోడ్డు వెడల్పు ఇంచుమించు 10 నుంచి 13 అడుగులు మాత్రమే ఉంటుందని, ఈ ట్రాక్టర్లు టాటా వాహనాలు అతివేగంగా రోడ్లపై వెళ్లటం వల్ల సాధారణ ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ కారణంగా సొంతంగా వేగ నిరోధకాలను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయాలపై భవిష్యత్తులో సంబంధిత అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని బాయమ్మతోట ప్రజలు తెలియజేస్తున్నారు. రిపోర్టెడ్ బై రామమోహన్, సత్తెనపల్లి. సరే అంతేలే రాని అట్లే ఏం లేదు, ఈ నెంబరేనా? ఇంకో నెంబర్ వచ్చి ఫస్ట్ పెట్టింది వాళ్ళు బాగుపడుతుంది. నువ్వు మాట్లాడింది ఇప్పుడు కాదు. అవును సరేలే కానీ రాండి. దానిపైన కాన్సన్ట్రేషన్ పెడితే వచ్చేస్తాం. మనం అన్ని గెలకూడదు, ఇంకా వాడు పీ వదలాలా, ఇంకా కూర్చోకూడదు, వాడు కూడా